హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్స్ @lohi అండ్ దిస్ ఈజ్ లోహిత. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో నిన్నైతే డ్రెస్ కటింగ్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఇది ఆ డ్రెస్ యొక్క స్టిచ్చింగ్ అన్నమాట. నేను ఆల్రెడీ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అన్నది అటాచ్ చేసి పెట్టుకున్నాను అండ్ ఎక్స్ట్రా క్లాత్ కూడా కటింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు అయితే మెడపట్టి అతుకుతున్నాను. సో ఇలా అతికిన తర్వాత ఆ మిడిల్లో చిన్న టక్స్ అన్నవి ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకి రౌండ్ అన్నది కరెక్ట్గా తిరుగుతుంది. సో ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీరు కావాలంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడైతే ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అన్నది చేసేస్తున్నాను అనమాట. మనకి అంతగా కనిపించదు. నాకైతే హెమ్మింగ్ కన్నా ఇలా స్టిచ్ చేయడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది అనిపిస్తుంది. హెమ్మింగ్ చేసినా అది కొన్ని రోజులకి ఊడిపోవడం అది అవుతుంది. బ్లౌజుల కంటే ఇంకెలానో తప్పదు కాబట్టి హెమ్మింగ్ చేయవలసిందే. కానీ డ్రెస్సులకి అయితే మ్యాక్సిమం ఇలా వేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. సో ఇప్పుడు ఒక సైడ్ అయితే అయిపోయింది, అలా స్టిచ్ చేస్తాం కదా, అది ఇంకా లైనింగ్ క్లాత్ వైపు ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అన్నది వేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్. నేను ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా రౌండ్ నెక్సే పెట్టాను అనమాట. డ్రెస్ స్టిచ్చింగ్ చేసి వేసుకొని చూసాను ఒకసారి, కరెక్ట్గా చాలా నీట్గా ఉంది. అండ్ ఈ క్లాత్ వచ్చేసి నేను పూర్ణ మార్కెట్లో 3 మీటర్స్ 150 రూపీస్కి అయితే తీసుకున్నాను. ఇది 150 రూపీస్కి బెస్ట్ క్లాత్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా బాగుంది క్లాత్. ప్యూర్ కాటన్ అనమాట. క్వాలిటీ చాలా బాగుంది. లైనింగ్ వేసి కుట్టాను కాబట్టి ఇంకా బాగుంది, వేసుకుంటే లుక్ వైజ్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. సో మనం ఇక్కడ థ్రెడ్స్ ముందే స్టిచ్ చేసుకోవాలి. నేను థ్రెడ్స్ పెట్టుకుంటున్నాను ఇక్కడ. ముందు స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే ఆ థ్రెడ్స్ బయటికి కనబడదమ్మా అనమాట. సో ఇప్పుడు మనం మెడపట్టి అతుక్కుంటే చాలా నీట్గా ఉంటుంది, అది బయటికి కనబడదు కాబట్టి మంచి లుక్ వస్తుంది. ఇలాంటి చిన్న టిప్స్ పాటించడం వల్లే మనకి చాలా నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది అనమాట. సో యాజ్ ఇట్ ఈస్గా ముందు ఎలా స్టిచ్ చేసామో ఇది కూడా అలానే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అగైన్ మళ్ళీ టక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది. సో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం షోల్డర్ పార్ట్ అయితే అతుక్కోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టి కరెక్ట్గా ఉన్నట్లుగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. సో ఒక సైడ్ అయితే అయిన తర్వాత రెండోది అయితే స్టిచ్ చేసుకోవాలి. రెండోది కూడా సేమ్ అంతే, ఒకదాని మీద ఒకటి పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర అయితే డబుల్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఎక్కడైతే స్టిచ్ స్టార్ట్ చేస్తామో అక్కడ కొంచెం రఫ్ చేసుకోవాలి అండ్ ఎండింగ్లో కూడా కొంచెం రఫ్ చేసుకోవాలి. అప్పుడే గట్టిగా ఉంటుందన్నమాట కుట్ అనేది. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం హ్యాండ్స్ అన్నవి జాయింట్ చేసుకోవాలి. సో దానికన్నా ముందు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మనకి జాయింట్ చేసిన తర్వాత ఖర్చు పార్ట్ ఉంటుంది కదా, అది బ్యాక్ పార్ట్కి పెట్టి ఇలా బ్యాక్ పార్ట్ వైపు ఫోల్డ్ చేసి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను అనమాట. దానివల్ల మనకి చిరాగ్గా ఉండకుండా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. దానికోసం డ్రెస్ ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఓపెన్ చేసి పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఏదో బ్యాక్ పార్ట్ ఏదో చూసుకోవాలి. సో నేను ఇక్కడ కటింగ్ వీడియో చూసినట్లయితే ఫస్టే నేను టక్స్ అన్నవి ఇస్తానన్నమాట హ్యాండ్స్ కూడా. అందువల్ల ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ ఏదో బ్యాక్ పార్ట్ ఏదో తెలుస్తుంది. ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందన్నమాట. సో ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకొని అదే స్టిచ్ మీద స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా వేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. అంతే ఫ్రెండ్స్, సేమ్ అదే విధంగా రెండో హ్యాండ్ కూడా
అటాచ్ చేసుకోండి. ఇక్కడ నాకు ఒక హ్యాండ్ అయితే ఫినిష్ అయిపోయిందనమాట. ఈ మిడిల్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం రఫ్ చేసి థ్రెడ్ బయటికి తీసి కటింగ్ అన్నది చేసేస్తున్నాను. సో రెండో హ్యాండ్ కూడా అంతే కాబట్టి నేను ఇక్కడ రెండో హ్యాండ్ అన్నది చూపించట్లేదు. నేనైతే ఇక్కడ 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సైడ్ జాయింట్ అయితే చేస్తున్నాను. దానికోసం ఇలా హ్యాండ్ అయితే ఇలా ఫోల్డ్ చేసి హ్యాండ్ లూజ్ ఎంతో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ లూజ్ చెక్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ సైడ్ని ఎలా చెక్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచాం కాబట్టి సైడ్ నుండి ఆ ఎక్స్ట్రా 2 ఇంచెస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా చెక్ చేసుకొని నాకు ఇక్కడ లైన్ ఉంది కాబట్టి పర్వాలేదు, ఆ లైన్ మీద స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇలా ఇక్కడ 1 ఇంచ్కి ఖర్చు కోసం పెట్టాం కదా, అక్కడైతే రఫ్ చేసి బయటికి తీసి కటింగ్ చేసేయాలి థ్రెడ్ అన్నది. సో ఇప్పుడు ఎక్కడైతే స్టిచ్ వేసామో సేమ్ అదే స్టిచ్ పక్కన ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకో స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా మనం ఒక 2-3 స్టిచ్లు కానీ వేసుకుంటే ఒకవేళ టైట్ అయినా సరే స్టిచ్ విప్పుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను 2 స్టిచ్లు వేసాను కదా, ఇంకొక స్టిచ్ అదే స్టిచ్ పక్కన అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఈ సైడ్కి 1 ఇంచ్ దగ్గరికి వచ్చినప్పటికి మాత్రం 3 స్టిచ్లు ఒకదాని మీదకే రావాలి, ఎందుకంటే అక్కడ నుండి టక్స్ అన్నవి స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు ఒక సైడ్ ఎలా స్టిచ్చింగ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. మన హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నదో చెక్ చేసుకొని హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నేను టేప్తో అయితే చెకింగ్ చేస్తున్నాను చూడండి. ఆ సైడ్ నుండి ఒక 2 ఇంచెస్ ఉన్నట్లుగా చూసుకొని మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ మార్కింగ్ లేదు కాబట్టి ఫస్ట్ స్టిచ్ చేసాం కదా, అటు సైడ్ పార్ట్ తీసుకొని చంక డౌన్ కింద నుండి పెట్టి ఆ మార్కింగ్ ఎక్కడుందో ఒక మార్కింగ్ వేసుకుంటాం. ఇక్కడ కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ పై మార్కింగ్ కింద మార్కింగ్ కలుపుకుంటూ ఒక మార్కింగ్ వేసుకొని స్టిచ్చింగ్ అన్నది చేయాలి. నెక్స్ట్ ఆ మార్కింగ్ దగ్గర నుండి కింద మార్కింగ్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఆ 1 ఇంచ్కి కలిసేటట్లుగా స్టిచ్ అన్నది వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా 2 కుట్లు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తో ఉన్నట్లుగా చూసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకుంటూ వచ్చేయాలి. సో ఇవైతే ఆల్రెడీ ఎలా వేసుకోవాలన్నది చెప్పాను కాబట్టి నేను సైడ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్స్ అన్నవి చెప్పట్లేదు. సో ఇక్కడ నేను సైడ్ని టక్స్ ఇవ్వడం కోసం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అన్నది చేస్తున్నాను అనమాట. ఒక 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళేట్లుగా చూసుకొని కరెక్ట్గా స్టిచ్ అంతా ఒకే లెవెల్గా వచ్చినట్లుగా చూసుకుంటే మనకి టక్స్ అన్నవి చాలా నీట్ ఫినిషింగ్తో వస్తాయి. మనం కటింగ్ చేసేటప్పుడు కూడా ఒక స్కేల్ హెల్ప్తో కనుక కటింగ్ చేసినట్లయితే మనకి ఈ సైడ్ కట్స్ దగ్గర స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆ చివరి నుండి వేసాం కదా, సో ఇటువైపు ఈ చివరిని కూడా ఒక కుట్ట అన్నది వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా పై వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ కూడా అలా ఫోల్డ్ చేసుకొని మనం క్లాత్ తిప్పేటప్పుడు సూది అన్నది క్లాత్ లోపలగా కిందకు ఉన్నట్లుగా చూసుకుంటే మనకి ఈజీ అవుతుందన్నమాట. ఇంకొక సైడ్ కూడా నేను అలానే స్టిచ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా మనం డ్రెస్సెస్ అన్నవి స్టిచ్ చేసుకోవచ్చు. మంచి నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది. బయట కొన్ని టాప్స్ కన్నా మనం ఇలా కనుక స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా చాలా ఈజీ మెథడ్లో అయితే చెప్తున్నాను కదా. సో రెండో వైపు కూడా అలానే వేసుకోండి. ఇక్కడ నేను ఒక సైడ్ టక్స్ అన్నవే చూపిస్తున్నాను, ఎందుకంటే మొత్తం అంతా చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా,
అందుకోసమనే ఒక సైడ్ టక్స్ మాత్రమే చూపిస్తున్నాను. రెండో సైడ్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు చివర్లో ఎలా వేసుకోవాలి అంటే కింద వైపు ఎలా వేసుకోవాలన్నది చూపిస్తున్నాను. ఇప్పుడు కింద వైపును కూడా అలానే ఫోల్డ్ చేసి ఫస్ట్ ఒక సైడ్ పై వైపున స్టిచ్ వేసుకొని మళ్ళీ కిందను కూడా ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం డ్రెస్ స్టిచ్చింగ్ అన్నది ఇలా చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీలో ఎంతమందికి డ్రెస్సెస్ స్టిచ్ చేయడం వచ్చో నాకు కామెంట్ సెక్షన్లో